ఆలు కార్న్ ఫ్లేక్స్తో ఇవాళ స్నాక్స్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, వీటిని వాటర్ పోసి బాగా కడుక్కుందాం. కళాయిలో నీళ్ళు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. ఇప్పుడు ఇందులో ఆలుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవడానికి ఇప్పుడు ఇందులో ఆలు వేసుకుందాం. ఆలు వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. అవి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ముందుగా మైదా పిండి వేసుకుందాం. మైదా పిండి వేసుకున్నాక కారం మీకు ఎంత నచ్చితే అంత కారం వేసుకోండి. నేనైతే 1½ స్పూన్ కారం వేసుకున్నాను. ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. అలాగే చికెన్ మసాలా కూడా వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం. వాటర్ వేసుకొని ఇప్పుడు బాగా కొద్ది థిక్నెస్గా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా మరీ లూజ్గా కాకుండా మరీ పలచగా కాకుండా అలా కలుపుకోండి. ఇద్దండి, మైదా పిండి కదా, బంకగా ఉంటుంది. కొద్దిగా ముద్దగా కాదు, అలాగనే పలుచగా కాదు, ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక నేనైతే ఇదిగోని కార్న్ఫ్లేక్స్ పెద్దవి ఉన్నాయనేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో ఇలా వేసి ఉంచుకుందాం. ఇలా ఉంచుకున్నాం అనుకో, దానికి డిప్ చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాక ఆయిల్ వేసుకుందాం అండి. ఆయిల్ ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. ఆయిల్ మరిగిపోయింది కదండి. ఇప్పుడు ఇవి ఇందులో ముంచేసి ఇందులో కార్న్ఫ్లేక్స్లో ఇలా డిప్ చేసుకుందాం. ఇలా డిప్ చేసుకున్నాక ఇప్పుడు వేసేసుకుందాం. అందరికి కూడా ఆలు లవర్స్కి అయితే మట్టుగా చాలా నచ్చుతాయండి. ఇవన్నీ పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్స్లో ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారండి. మా ఇంట్లో అయితే అందరికి కూడా, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నేను ఇలాగా. ఈవినింగ్ స్నాక్స్ లాగా మీ పిల్లలకి ఇలా తయారు చేసి పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.